హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. రైట్, ఇక నిన్న మొన్నటి వరకున్న రాజకీయాలు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి కూడా మనం ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో మాట్లాడుకునే ప్రచారం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఉదయం దినపత్రికలలో ఎలాంటి అంశాలు వచ్చాయి ఏంటి అని చెప్పేసి కూడా వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం దాదాపుగా 2 కావస్తుంది. సో ఇప్పటివరకున్న అప్డేట్స్ ఏంటి అసలు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి, మరి ప్రజలకు ఎలాంటి అంటే ఏ విధంగా మంచి చెడు చూసుకుంటారని చెప్పేసి కూడా వాటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటిగా మనకు ఒక దినపత్రికలో చూసుకోవడానికి ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ కనబడుతుంది, రాష్ట్రంలో అరాచకం, దారుణ ఘటనలు, కీచక పర్వాలు, హత్యలు, దోపిడీలతో జనం బెంబేలు, దాడులకు పాల్పడుతున్న గాంజా బ్యాచ్లు, అవినీతి కేసుల్లో పోలీసులు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక శాంతి భద్రతలపై ప్రజల్లో ఆందోళన, ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ఆగ్రహం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దాదాపు అంటే నిన్నటికి నిన్న మనకు ఒక దినపత్రికలో చూసుకుంటే కనుక మెయిన్ హెడ్లైన్గా చూసుకుంటే ఒక ఎస్పీ అంటే ఒక ఎస్ఐ మహిళలను మామూలుగా ఇప్పుడు బయట సమాజంలో ఒక స్త్రీలకు అంటే వారికి ఏదైనా ఒక ఆపద వచ్చినా లేదంటే వారికి ఎలాంటి ఒక అత్యాచారం కానీ లేకపోతే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పకుండా వారికి ఒకే ఒక ఆలోచన వస్తుంది, మాకు ఈ సమాజంలో పోలీసు అనే ఒక అండ ఉన్నది, ఈ పోలీసులు తప్పకుండా మమ్మల్ని రక్షిస్తారు, అదేవిధంగా వారు మమ్మల్ని కాపాడుకుంటారనే ఒక ధైర్యం ఉండే మహిళలకు కూడా ఇవాళ ఒక ఎస్ఐ ఒక పలానా చోటులో అక్కడ పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ మహిళ పైన అత్యాచారం చేయడానికైతే సిద్ధమైపోయాడు. సో ఇది నిన్న ఉన్న దినపత్రికలో మనం మెయిన్ హెడ్డింగ్గా చూసాము. అయితే ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ చూడవచ్చు మీరు, నిన్నటికి నిన్న మనకు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కానీ లేదంటే ఇక్కడ ఎలాంటి టీవీలలో చూసినా కానీ మెయిన్ బ్రేకింగ్ న్యూస్గా మనకు ఆ సంఘటన చూసుకుంటే కనుక దాదాపుగా అంటే ఇప్పుడు ఏదున్న విషయము ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుందంటే అది తప్పకుండా దినపత్రికలో కూడా అదేవిధంగా ఇటు న్యూస్ ఛానల్స్ కూడా వెంటనే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అదే తరుణంలో ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే మనకి సినిమాలో ఏదో గూర్ఖాలు వేసుకొని రావడము, ఎమ్మటే అక్కడ బంగారం షాప్లో వాళ్ళని కత్తిపెట్టి బెదిరియడము, దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్ళడము, ఇది మామూలుగా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. కానీ ఇది వాళ్ళ మన రెగ్యులర్ అంటే వాస్తవ పరిస్థితుల్లో అయిందని కూడా మనం ఈ సందర్భంగా నిన్ననే అయితే ఇక్కడ దీంట్లో ఒక్కొక్క విషయం కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వివరణలోకి వెళ్తే కనుక చూసుకోవచ్చు, బుర్కా వేసుకొని బంగారం షాపు యాజమానులపై కత్తితో దాడి చేశారు దుండగులు. అదేవిధంగా నగరంలోని మేడ్చల్ పట్టణంలో ఉన్న జగదాంబ బంగారం షాప్కు ఇద్దరు దుండగులు వచ్చి బుర్కా వేసుకొని కత్తి షాపు యజమానిని బెదిరించారు. అంటే కత్తితో ఇట్లా చూపుతూ వారిని యజమాని బెదిరించింది కాకుండా ప్రతిఘటించడంతో మెడ కింద పొడిచి బంగారం ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఘటన మొత్తం పోలీసు స్టేషన్కు సమీపంలోనే జరిగిందని అయినా కూడా ఏమాత్రం భయం లేకుండా దొంగలు అంటే చూడండి, ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకున్నట్టయితే మొత్తానికి ఈ సంఘటన అనేది మేడ్చల్లో జరిగింది. అయితే ఇప్పుడు మామూలుగా దుండగులు రావడము, బెదిరించడము, బంగారం తీసుకెళ్ళడం, నగ తీసుకోవడం ఇది మామూలుగా రెగ్యులర్ చూస్తుంటాం. కానీ ఇవాళ ఏదైతే ఆ బంగారం షాపు ఉందో ఆ బంగారం షాపు దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నది. అయినప్పటికీ కూడా దుండగులు ఏమాత్రం భయం లేకుండా ఆ విధంగా వారు బూర్కా వేసుకొచ్చి బంగారం అడగడమే కాకుండా అక్కడ యాజమానిపై కత్తితో దాడి చేయడం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనం అంటే ఈ ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటన ఏ వేళ తీసుకెళ్ళాలంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే నాకు తెలిసి ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ జరిగినాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇవాళ చూసుకుంటే కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఇలాంటి సంఘటనలు మనం తరచుగా రోజు దినపత్రికలో దాదాపుగా 1 నుంచి 5 కూడా మనం చూస్తున్న క్రమం అయితే కనబడుతుంది. మరి అంటే ఈ విషయాన్ని చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, అక్కడ పోలీస్ స్టేషన్ అనేది మెన్షన్ చేశారు. అక్కడ పోలీస్ స్టేషను మామూలుగా ఏ దుండగులైనా ఆ పోలీస్ స్టేషన్ ఇవన్నీ పరిధిలో చూసుకుంటారు. అది దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళు అంత ధైర్యంగా వచ్చారంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యాజమాన్యం అసలు ఎలాంటి పనితీరు చూపట్లేదు అని చెప్పేసి ఒక ధైర్యంతో వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అయితే అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ చూసుకుంటే కనుక అంటే మామూలుగా ఇక్కడ చూడండి, దాడులకు పాల్పడుతున్న గంజాయి బ్యాచ్. అయితే ఇక్కడ మీరు దినపత్రికలో ఇక్కడ చివరి చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరంలో కొత్తపేటలో అర్ధరాత్రి గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తున్న వారిని వెళ్తామన్నందుకు ఆ యజమానిపై అమానుషంగా దాడి చేశారు. అయితే ఈ దాడిలో జనార్దన్ నాయకుడు ఇక్కడ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇదే తరహాలో ఫిలిం నగర్, బంజారా హిల్స్లో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి.
జరిగాయని చెప్పేసి కూడా మనకు ఇటు పోలీసులకు ఫిర్యాదులు రావడం అయితే జరిగింది. అయితే చూడండి, ఇక్కడ ఒక పోలీస్ అనే ఒక యాజమాన్యము సమాజంలో ఉన్నప్పుడు ఇటు యువకులకు కానీ అదేవిధంగా అటు దుండగులకు కానీ కొన్ని ప్రయత్నాలు చేసే సమయంలో తప్పకుండా కూడా వీరికి ఒక భయం అనేది ఉంటుంది. మనకు సమీపంలో పోలీస్ స్టేషన్లు ఉంటాయి, పోలీసులు ఉంటారు, వారి యొక్క నజర్ అనేది మనం ఇది ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది వరకు అనుకుంటారు. కానీ ఇప్పుడు అసలు వారు ఎలాంటి ఆలోచన కూడా లేకుండా చాలా అసలు ఎలా అంటే చెప్పలేని రీతిలో ఇవాళ యువకులు ఒక మత్తు పదార్థం తీసుకొని అక్కడ యజమానిని కానీ లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా భయభ్రాంతులకు కూడా గురి చేసే అవకాశాలు ఇవాళ ఎక్కువ చూడొచ్చు. ఇక్కడ 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 ఈ దుండగులు వచ్చి కత్తితో పొడిచి ఇక్కడ బంగారం ఎత్తుకెళ్ళడం కానీ, ఇక్కడ చూసుకుంటే కనుక కేవలం యువకులు దాదాపు చదువుకొని మంచి ఉద్యోగం చేసే యువకులు ఇక్కడ గంజాయి అని ఒక మత్తులో వెళ్ళడము. అంటే ఇక్కడ చూడండి, మొత్తానికి అంటే ఇటు ఈ మత్తు పదార్థమైన అటు ఆ దుండగుల ప్రయత్నమైన ఇవన్నీ కేవలం పోలీసు పరిధిలోకే వస్తాయి. ఇవాళ ఒక పోలీసు యొక్క యాజమాన్యం సరిగా లేదు కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పేసి కూడా ఇవాళ మనం కాదు, చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అంటున్నారు. మరి దీని గురించి కూడా ఇవాళ ఎందుకంటే మనం నిన్న ఒక దినపత్రికలో మాట్లాడుకున్నాం, తెలంగాణ ప్రభుత్వానికి హోంశాఖ మంత్రి లేడు. హోంశాఖ మంత్రి ఉంటే దాదాపు పోలీసు యాజమాన్యం మొత్తం ఆ హోంశాఖ కింద ఉంటారు కాబట్టి తప్పకుండా వారు కొన్ని పరిధులు పెడతారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఒక్కొక్క పోలీస్ సంస్థ ఈ విధంగా చేయాలని చెప్పేసి కూడా గతంలో మనం కొన్ని చూసే ఉంటాం. అలాంటి సందర్భాలు సమయం ఇప్పుడు మన దగ్గర లేదని కూడా ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. రైట్, ఇక మొత్తాన్ని చూసుకుంటే కనుక మొదటి దినపత్రికలోనే మొదటి పేజీలోనే చాలా దారుణమైన విషయం కూడా మనం చదువుకున్నామని ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక కల్తీ మద్యం తాగి 30 మంది మృతి. చూడండి, మద్యం అటు చూస్తేనేమో మత్తు పదార్థం, ఇటు చూస్తేనేమో మద్యం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మద్యం తాగి చాలామంది కుటుంబాలు రోడ్డు మీదకి ఎక్కుతున్న విషయం కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని సరైన రీతిలో తీసుకుంటే పర్వాలేదు. కానీ దానికి మించి అధిగమించిందంటే ఇక్కడ ప్రభుత్వాలు అదేవిధంగా ఇటు కుటుంబాలు చాలా రకంగా చాలా ఇబ్బందుల పాలవుతున్నారని కూడా మనం ఈ సందర్భం చేయవచ్చు. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక ఇవాళ మామూలుగా మనం మందులో కూడా కల్తీ లేదంటారు, చాలా తక్కువ శాతం. బట్ ఇక్కడ కూడా కల్తీ జరిగి దాదాపుగా 38 మంది చనిపోయారంటే ఇది చాలా ఘోరమైన విషయం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ విషయాన్ని తప్పకుండా ప్రభుత్వం అతి త్వరగా తీసుకొని దానిపైన ఒక ఆలోచన చేసి దానిపైన కొన్ని పూర్తి వివరాలను తీసుకొని మరి ఆ మద్యం కల్తీ ఎక్కడ జరిగింది, ఎందుకంటే ఒక మామూలుగా కల్తీ జరిగి ప్రాణం అంటే ఏదో ఒక హాస్పిటల్ పాలవ్వడం అంటే ఎంతో కొంత డబ్బు పెట్టి మనిషిని బ్రతికించుకోగలుగుతాం. కానీ ఇక్కడ ప్రాణాలు పోయినాయి అంటే అక్కడ ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయో మనం చూడొచ్చు. సో మరి దీన్ని కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించి దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక వందే భారత్ ఎక్స్ప్రెస్లో మీల్స్లో బొద్దింక. రైట్, ఇక మనం చూసుకోవచ్చు గత వారం రోజుల నుంచి దాదాపుగా హైదరాబాద్ పట్టణంలో అంటే హైదరాబాద్ అని కాదు, మామూలుగా కొన్ని నగరాల్లో చూసుకుంటే కనుక ముఖ్యమైన నగరాల్లో ఈ ఫుడ్ కల్తీ అనేది చాలా ఎక్కువ అయిపోతున్నది. మెయిన్గా మనం చూసుకుంటే హైదరాబాద్ అనగానే అందరు గుర్తుకొచ్చేసేది బిర్యానీ. ఈ బిర్యానీలో దాదాపు ఒక వారం రోజుల నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన చికెన్ కానీ లేకపోతే మటన్ కానీ కొన్ని ఏదైతే మసాలాలు ఉంటాయో అలాంటి పదార్థాలను కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా వాటిని వాడి చాలా విషపూరితమైన ఆహారంగా వీళ్ళు హోటల్ సంబంధించిన యాజమాన్యాలు చేస్తున్నాయి. అయితే ఇది చాలా వరకు దానికి సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు కూడా దానిపైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కల్తీ అనేది మాత్రం ఎక్కడ ఆగట్లేదు, అది ముందడికి వెళ్తూనే ఉన్నది. అయితే అదే క్రమంలో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఒక విషయం గురించి మాట్లాడాలి. మనం వందే భారత్ అంటే చాలా ఇప్పుడు మామూలు మన దగ్గర ఉన్న రైళ్లతో పోల్చుకుంటే అది చాలా ఎక్స్పెన్సివ్. అంటే అక్కడ ఉన్న దాంట్లో ఉన్న అది ఒక లైక్ ఏమంటారు దాని ఒక మెయింటెనెన్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఒక డబ్బు కానీ దాదాపు ఎక్కువ ఖర్చుతోనే వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. సో అలాంటి దాంట్లో కూడా ఒక నాణ్యతమైన ఫుడ్ లేదని చెప్పేసి కూడా అక్కడి ప్రయాణికులు కొంతమంది వారి యొక్క ఆవేదనతోటి ఫోటో పెట్టడం కూడా జరిగింది. అదే విషయాన్ని మనం దినపత్రికలో చర్చించుకుంటున్నాం. ఇక రైట్, ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే కనుక కాంగ్రెస్ బీజేపీలు సింగరేణిని అమ్మేస్తున్నాయి. 16 ఎంపీ సీట్లతో ఏం చేయొచ్చు, ఏపీ చేసి చూపించింది. ఇక విశాఖ ప్రైవేట్ కారణి నిలిచిపోయింది. చెరో 8 సీట్లు ఉన్న కాంగ్రెస్ బీజేపీ ఏం చేస్తున్నాయి, సింగరేణి గనుల వేలాన్ని ఆపలేకపోతున్నాయి. బొగ్గు గనుల వేలం వద్దంటూ కేసీఆర్ లేఖ. ఇక
నాడు రేవంత్ రెడ్డి కూడా కేంద్రానికి విజ్ఞప్తి. ఇప్పుడు ఆ వ్యతిరేకత ఏమైంది? కాంగ్రెస్ బీజేపీలపై కేటీఆర్ ఫైర్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు గత అంటే దాదాపు ఒక వారం క్రితం జరిగిన మనకు ఈ ఎంపీ సంబంధించిన ఏదైతే ఎన్నికలు ఉందో ఈ ఎన్నికలో చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా 17 స్థానాలకు కనుక ఇటు 8 కాంగ్రెస్కు అదేవిధంగా 8 బీజేపీకి వచ్చినాయి. అయితే ఇక్కడ అంటే ఇన్ని సీట్లు వచ్చినాయి అంటే ఈ బొగ్గు గనులకు సంబంధించినవి దాదాపుగా వీరే చూసుకుంటారు కాబట్టి మరి వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ బొగ్గు గనులని వేలం వేస్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ కేటీఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. ఎందుకంటే ఇవాళ బొగ్గు గనులను కూడా అంటే దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి గనులకు సంబంధించి సింగరేణి అని మనకు అందరికీ తెలిసిందే. ఇలాంటి సింగరేణిలో కూడా ఇవాళ ఎందుకు అమ్ముకోవాలి, ఎందుకు వేలం వేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా కేటీఆర్ గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీని గురించి కూడా మరి అంటే ఇటు అధికార ప్రభుత్వం కానీ లేకపోతే అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఎలాంటి ఆలోచన చేస్తున్నారో తెలియదు. ఇక ఏదేమైనా తెలంగాణ ప్రజలకు మాత్రం ఇది మంచిది కాదు, తెలంగాణ ప్రభుత్వానికి ఇది మంచిది కాదని చెప్పేసి కూడా వారు మాట్లాడటం జరుగుతుంది. రైట్, ఇక ఇదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఒక అంశం చూసుకోవచ్చు. మన తెలంగాణ డిప్యూటీ సీఎం సింగరేణి గనులం పాపం కేంద్రానిదే, మోడీ సర్కార్ పై నెట్టేసిన డిప్యూటీ సీఎం వేలాన్ని అడ్డుకుంటామన్న బట్టి రాష్ట్రానికి నష్టం చేస్తున్నారంటూ ఆగ్రహం. అయితే ఇక్కడ ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చూసుకుంటే కనుక గతంలో రేవంత్ రెడ్డి గారు బొగ్గు గనుల వేలం వేసినప్పుడు వారు అడ్డుకున్న విషయం కూడా తెలుసు. అదేవిధంగా వారు దానిపైన ఆగ్రహం కూడా అయ్యారు. ఎందుకు కేంద్రము దీని పట్ల చాలా ఒక వ్యతిరేకతను చూపెడుతుంది, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా గతంలో పిసిసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా దానిపైన ఎలాంటి ఒక చర్య కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ మంత్రివర్యులు కేటీఆర్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు దానిపైన ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చూసుకుంటే కనుక ఇలా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా సేమ్ దాన్నే మోడీ ఏదైతే తీరు చేస్తున్నారో అంటే ఇక్కడ కేవలం కేంద్రమేమో తప్పకుండా మేము ఏం చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం మంచి చేస్తామని చెప్పేసి వాళ్ళంటే లేదు ఇక్కడ మీరు ఎలాంటి మంచి చేయట్లేదు, కేవలం తెలంగాణ ప్రజల్ని ప్రభుత్వాన్ని ఆగం చేయడానికి మాత్రమే మీరు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ ఇవాళ ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిపైన ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారని కూడా మనం ఈ సందర్భం మొత్తానికి ఏదేమైనా ఇక్కడ రాజకీయాలు ఎటు నుంచి ఎటు పోయినా కూడా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియా ఉన్న నెటిజన్లు అయితే చాలా మంది వరకు చెప్తున్నారు. రైట్, ఇక మరో దినపత్రిక విషయానికి వచ్చేస్తే కనుక దాదాపుగా 1 గంట సమయం అంటే దాదాపు మధ్యాహ్నం మనకు ఇక్కడ బ్రేకింగ్స్ చూసుకున్నా కూడా మనకు ఒక విషయము చాలా వైరల్ అవుతున్న క్రమం అయితే కనబడింది. అయితే ఇదే సందర్భంలో చూసుకుంటే కనుక ఎవరైతే మాజీ అంటే బాన్స్వాడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పోచారం శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో సో వారు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వారు స్పీకర్గా కూడా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాదాపు దగ్గర అంతే ఒక 47 ఏళ్ళు ఉన్న ఒక రాజకీయ వ్యక్తిగతమైన అంటే రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ పార్టీ మారడం జరిగింది. అయితే ఆ పార్టీ ఏదో కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ అదేందో కానీ దాదాపు ఎన్నికల సమయం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మరి ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్న ఈ నాయకులకు మరి ఏమైందో ఏందో తెలియదు కానీ అంటే ఏమంటే కాంగ్రెస్లో ఉరుకుతారు. మరి ఇక్కడ సరే ఏదేమైనప్పటికీ మరి ఆ వెళ్ళిన అభ్యర్థులను కూడా చూసుకుంటే కనుక మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వీళ్ళకి ఏమైనా తక్కువ చేసిందా అంటే లేదు తక్కువ ఏం కాదు, ప్రభుత్వం ఏం చేయాలో అంతకు మించే చేసిందని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మరి అసలు ఏంటి ఏమైందని చెప్పేసి కూడా దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాండ్వా ఇక్కడ చూసుకుంటే కనుక మొదట్లో చూసుకుంటే కనుక పార్టీ కండువా కప్పుకున్న బాన్స్వాడ ఎమ్మెల్యే ఆయన కుమారుడు ఎమ్మెల్యే కాకుండా ఆయన కుమారుడు కూడా కుటుంబం అయింది. శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు ఆహ్వానించాడు? అందరి కాడికి పోతాడు, వద్దా అంటే వద్దంటారు ఎవరైనా పోతూనే ఉంటాడు ఆయన కాడికి. రైతుల సంక్షేమం కోసమే వద్దండి ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడదు. గత ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కడియం శ్రీగారు కూడా దాదాపుగా ఎప్పుడైతే పార్టీ స్థాపించినప్పుడు ఇప్పటి వరకు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి అదేవిధంగా ఒక మంత్రి పదవి అదేవిధంగా మొన్న రీసెంట్గా ఒక ఎమ్మెల్యే టికెట్ అక్కడ తాటికొండ స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజేని కాదని చెప్పేసి కూడా కడియం శ్రీగారికి టికెట్ ఇస్తే ఆయన గెలిచిండు. అయినప్పటికీ కూడా పార్టీ మేలు కోసం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే మొన్న ఎంపీ ఏదైతే టైం వచ్చిందో లోక్సభ ఎన్నికల సమయంలో వాళ్ళ కూతురు టికెట్ కోసం బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అదే తరుణంలో శ్రీగారి గారిని కూడా కడియం శ్రీగారిని మీరు ఎందుకు పార్టీ మారారు, పార్టీ మీకు ఏం తక్కువ చేసిందని అడిగితే ఏం లేదు, పార్టీ బాగు కోసము, పార్టీ అసలు మంచి లేదు, వాళ్ళు ఏం ఆలోచిస్తలేరు, ప్రజల కోసం నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్తున్నానంటే పని చేసేటోడు ఏ పార్టీలో ఉన్నాడు ఏంది కాదు,
ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు ఏం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. మళ్ళీ మీరు మీ వ్యక్తిగతంగా మీ అవసరాలకు ఇంకో పార్టీకి వెళ్ళింది కాక మళ్ళీ అలా మేము ప్రజల కోసము ప్రజల మేలు కోసం అంటే ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అదేవిధంగా తెలంగాణ ప్రజల వాళ్ళ యొక్క ఆలోచనతో కూడా మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ ఇదే విధంగా రైతుల సంక్షేమం కోసమే అని చెప్పేసి కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. సో ఇది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చాలామంది దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. మరి ఇది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. అదేవిధంగా మరి ఇవాళ ఈ పార్టీ మారడం పైన మరి బీఆర్ఎస్ ప్రభుత్వం రేపు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది, అదేవిధంగా అంటే చర్యలు తీసుకోవడం మీన్స్ ఎప్పుడు పార్టీ వదులుకున్నప్పుడు ఎవరు ఏమన్నారని, కానీ ఒకవేళ పార్టీ మరి వీళ్ళకి ఏం చేసింది, మరి వీళ్ళకి ఏం తక్కువైతే ఇవాళ పార్టీ మారాల్సి వచ్చిన అవకాశం ఉంది. మరి వాళ్ళ వీరు అన్నట్టే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సరైన స్థిరత్వం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. మరి దానిపైన ముఖ్య నేతలు ఏమంటారు అనే విషయాన్ని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ఇందులో దినపత్రికలో చూసుకుంటే కనుక మెయిన్ హెడ్డింగ్ అయితే ఇదే ఉన్నది. ఇవాళ కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగతం కేవలం వాళ్ళ కుటుంబం మంచి కోసం అని చెప్పేసి వాళ్ళ పార్టీలు మారుతుంది తప్ప ఇవాళ ప్రజల కోసము అదే ప్రజల సంక్షేమం కోసం అయితే ఏ విధంగా వాళ్ళు ముందరికి వెళ్తారని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఇక మనకు ఈ 2 దినపత్రికలలో ఎక్కడ చూసినా కూడా కేవలం రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగతమైన అవసరం కోసమే ఇవాళ వెళ్తున్నారు తప్ప మరి ఇంకో ఆలోచన లేదని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. రైట్, ఇక మొత్తానికి చూసుకుంటే కనుక మనం దాదాపు ఒక అర్ధగంట నుంచి మాట్లాడుకున్న దినపత్రికలో ఉన్న ముఖ్యమైన అంశాలు అయితే ఇవే. ఇక మరొక దినపత్రికతో మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండాలి పురా లోకల్. స్టే ట్యూన్.